అందరికీ నమస్కారం. మిత్రమా, బ్రతుకు భారంగా అనిపిస్తుందా? అయితే ఈ మాటలు విను. నీకై కష్టపడే వారిని ఎప్పటికీ మర్చిపోకు. అలాగే నిన్ను ఇష్టపడే వారిని ఎన్నటికీ వదులుకోకు. అర్థమైందనుకుంటా. నిన్న అనేది నీ వెంట రాదు. రేపు ఏమిటో తెలియదు. కేవలం ఈ క్షణం మాత్రమే మన గుప్పెట్లో దాగి ఉంది. అందుకే ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించు. ఏమీ లేనప్పుడు పొందడానికై పోరాడుతూ ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు కాపాడుకోవటానికై పోరాడుతూ ఉండాలి. ఇక నీకు ఎక్కడ ఉంది విశ్రాంతి? సంపాదిస్తూ, కాస్త పొదుపు చేస్తూ, అనుభవించటం కూడా నేర్చుకోండి. అర్థమైంది కదా? బాధ్యతలు రానంత వరకు జీవితమంతా ఉల్లాసంగానే ఉంటుంది. అవునా? కానీ బాధ్యతలు మోసే బరువు కన్నా ఆలోచనలు మోసే బరువే ఎక్కువ, కాదంటారా? చావు బ్రతుకులు ఎక్కడో లేవు. బలంలో బ్రతుకు ఉంటుంది. బలహీనతలోనే చావు ఉంటుంది. అర్థమైందనుకుంటా. మంచిది, చెడ్డది అని ఏ రోజు కూడా పేరు తగిలించుకుని రాదు. రోజు మంచిగా మారాలన్నా, చెడ్డగా మారాలన్నా నీ ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఇక అదే కారణం అవుతుంది. గుర్తుంచుకోండి, డబ్బు అనేది తొడగొడుతుంది, పడగొడుతుంది, విడగొడుతుంది, చెడగొడుతుంది, నిలబెడుతుంది కూడా. ముఖ్యంగా డబ్బు అనేది మనిషి యొక్క నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది, కాదంటారా? ఆస్తులు ఇంకా అంతస్తులు ఎవరైనా ఎలా అయినా సంపాదిస్తారు. కానీ ఒక స్త్రీ దగ్గర నమ్మకాన్ని సంపాదించాలంటే ఆ మనిషికి వ్యక్తిత్వం ఉండాలి, కాదంటారా? బాగా గుర్తుంచుకోండి, ఈ సమాజంలో మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్త ఎప్పటికీ కాదు. అనవసరంగా ఉప్పొంగిపోయి నిప్పుల్లో కాలిపోకండి. నీ జీవితాన్ని ఇంకా నిన్ను కాపాడేది ఒక విమర్శే తప్ప పొగడ్త ఎప్పటికీ కాదు. అర్థమైందనుకుంటా. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.